మనం దిగ్విజయంగా విజయవంతం చేకూరుద్దామని చెప్పని ఆశిస్తున్నాను. యాంకరింగ్ మేడం గారు మాట్లాడుతారు ఇప్పుడు. మామూలుగా ఉండదు నెయ్యి అయినా అల్లుడు రారా దర్శి సీతయ్య ఫ్యామిలీ అందరికి స్వాగతం సుస్వాగతం. అందరూ వచ్చి మీ ప్లేసెస్ లో కూర్చొని ఆ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ అందరూ వచ్చి మీ సీట్స్ లో కూర్చోండి. మీరందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ని ప్రార్థన తోటి స్టార్ట్ చేద్దాం. అనేకదంతం భక్తానాం ఏకదంతం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి గారికి సన్మానం జరుగుతుంది. కాళయ్య తాతయ్య గారు వాళ్ళ భార్య స్టేజ్ మీదకి రావాల్సింది. డాన్స్ మీదకి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. దర్శి సీతయ్య ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల సందర్భంగా మనం అంతా ఇక్కడ కలవడం జరిగింది. సీతయ్య ఫ్యామిలీ మరియు సీతయ్య ఫ్యామిలీ అభిమానులు కూడా కొంతమంది రావడం జరిగింది. వారందరికీ కూడాను స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు దర్శి కాళయ్య గారు సీతయ్య వాళ్ళ కుటుంబం గురించి, సీతయ్య వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఆ వివరాలన్నీ కూడాను మీకు సంక్షిప్తంగా తెలియజేస్తారు. అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎట్లా అందరూ కూడాను సీతయ్య ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వచ్చాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాము కనుక సంప్రదాయంగా ఉంటుంది. కనుక ఆ కార్యక్రమాన్ని మన కాళేశ్వరరావు గారు మీకు అందరికీ మా మామయ్య గారు అందరికీ తెలియజేస్తారు. మీకు
మా సొంత ఊరు ఇంటిమెట్ల. మా నాన్నగారు పామూరుకి ఒక 70 సంవత్సరాల నాడు పామూరు వచ్చినారు. వచ్చిన తర్వాత మేము అందరం ఈ ఊళ్ళోనే పుట్టాం. మేము 4 అన్నదమ్ములం, 3 ఆడపడుచులం. అందుకని మా 4 అన్నదమ్ముల్లో పెద్ద అయినా 2 అయినా 3 అయినా వరుసగా గతించిపోయినారు. బావగారు కూడా 2 పరంపరించారు. మా ఫ్యామిలీలో మొదటి నుంచి ఒక పెద్ద పేరు ప్రతిష్టలు కల ఫ్యామిలీ. దరి సీత అంటే ఈ చుట్టుపక్కల మా నాన్నగారి పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఆయనకు మొదటి నుంచి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మాకు మొదటి నుంచి వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయంతో మా నాయన ఆ రోజుల్లో కష్టపడి ఒక రైస్ మిల్ కూడా పెట్టాడు. ఒక బస్సు కూడా పామూరు టు సింగరాయకొండ బస్సు కూడా పెట్టాడు. ఆ తర్వాత కాలక్రమేణా మా అన్నగారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మా 2వ అన్న దర్శి వీరాంజనేయులు అంటే మమ్మీ డాడీ మనోహర్ గారు కృష్ణ వాళ్ళ ఫాదరు నెల్లూరులో బంగారు పెట్టడం జరిగింది. అక్కడ మా బంధువులతోనే మా మేనమామ కొడుకు ఆ కొట్లో గుమస్తాగా ఉండడం, అతను మా అన్నగారు టిఫిన్ చేసి వచ్చే లోపల దాన్ని దోచుకోవడము, కొంత అనివార్య కారణాల వల్ల ఆ కొట్టు స్టాప్ చేసి మళ్ళీ పామూరు రావడం జరిగింది. పామూరులో మొదటి నుంచి ఇనప కొట్టు, టెంబర్ కొట్టు పెట్టి మేము జరుపుకుంటూ వచ్చినాము. మా అన్నగారు దర్శి ఆంజనేయులు గారు, వీరాంజనేయులు గారు, నేను, మా సుబ్బారావు గారు అందరం దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులు. మా అన్న ఆంజనేయులు గారు దివ్యజ్ఞాన సమాజానికి ఎంతో సేవ చేసినారు. ఎంతో డబ్బు కూడా వెచ్చించి దాన్ని పూర్తి డెవలప్మెంట్ చేసిన మహా వ్యక్తి. ఆ యొక్క దివ్యజ్ఞాన సమాజంలో మా అన్నకు మంచి గుర్తింపు ఉంది. ఆయన తదనంతరం ఆయనకు పెద్దగా ఆడ స్మారక సభ జరపడం అన్నీ జరిగింది. తర్వాత వీరాంజనేయులు గారు మా కుటుంబంలో ఎంతో మాకు కొద్దిగా ఫైనాన్స్గా అన్ని విధాల పూర్తిగా ఉన్న కొన్ని సమస్యలు కూడా మేము కోర్టు పాలైతే మా అన్నగారే దాన్ని హైకోర్టు దాకా పోయి దాన్ని ఆ స్థలాన్ని మంచిగా దాన్ని పూర్తి చేసుకొని మా ఇంటి పేరు ప్రతిష్ట నిలపడానికి ఆయనతో కృషి చేసినారు. తర్వాత మేము మా అన్న సుబ్బారావు గారు కూడా ఒక ఓం శాంతిలో మంచి పేరు సేవా కార్యక్రమం అమావాస్యలో కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆయన సెక్రటరీగా ఉండి ఆయన ఎంతో సేవా కార్యక్రమం చేశారు. ఆయన కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా దేవస్థానంలో ఆయనకు ఒక సభ ఏర్పాటు చేసి ఆయన స్మారక సభ కూడా చేసినారు. మొదటి నుంచి దర్శి ఫ్యామిలీ అంటే ఒక సేవా తత్పరతలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు గమనించదగిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు తరంలో మా మనోహర్ బాగా ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారంటే నన్ను అడిగితే నాకు తెలిసి వాడు ఇంతవరకు దాకా సంపాదించిన డబ్బులు మొత్తము సేవా కార్యక్రమంలో పెట్టినాడేమో అని అనిపిస్తున్నా. నేను 10 మందికి కూడా చెప్పాను, వాడేం మిగుల్చుకోలేదు. ఇంతవరకు దాకా వాడు సంపాదించేంత వరకు సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నాకు ఎట్లనైనా మేము బతకగలము అనే దృక్పథంతో ఈ 5 వాడు డెవలప్మెంట్ వాడు మందుష ఇది క్లాత్ బిజినెస్లో దిగిన నుంచి సేవ సంపాదించిన డబ్బులని మ్యాక్సిమం ఒక సేవ చేయాలని తపనతో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మా అన్నగారి పేరుతో మా అన్నగారు గతించిన తర్వాత మా అన్నగారి పేరుతో డీవీ పార్క్ అని ఒకటి పెట్టి పామూరులో ఒక చరిత్ర సృష్టించిండు. కారణం కనీసం 2 ఫర్లాంగులు ఉంటుంది. కనీసం 2000 ట్రాక్టర్ల మర్సమెట్టి తోలించి ఆడ కంచెగించేసి కనీసం సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టి మా పామూరు చరిత్రలోనే ఎవడు చేయలేని పని వాడు చేసి మాకు అసలు మాకు ఎంతో బెత్తరపోయేటట్టు చేసినాడు. అది కూడా కాకుండా మంచి ఎండలకాలంలో మంచినీళ్ళ పాములు లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే ఆ రోజు వాటర్ ట్యాంక్ కట్టాలి బాబాయ్, మన అందరూ మేము 4 పేరుతో వాటర్ ట్యాంక్ కడతామని నా ఉద్దేశం ఉంది, మీరు ఓకేనంటారంటే నువ్వు చేస్తానంటే అయ్యా డబ్బులు వేయమంటే ఇస్తాం కానీ చేయడం మా వల్ల కాదంటే అట్లే బాబాయ్ అన్నాడు. అతను అక్కడ మన పామూరులో వాటర్ ట్యాంక్ కట్టి మంచి ఎండలు ఆ వాటర్ ట్యాంక్ కూడా చాలా అప్పటికప్పుడు మిగతా పని మాకు తెలియదు. నెల్లూరు నుంచి మళ్ళీ పెద్ద 2000 లీటర్లు ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి ఆ నీళ్లు చాలపోతే ఈ నీళ్ళతోటి పామూరు ఎవరు ఇబ్బంది పడకుండా మంచినీళ్ళకి ఆ సంవత్సరం పూర్తిగా అందరూ సరఫరా చేసేటట్టు చాలా కృషి చేసినాడు. అసలు ఆ రోజు నుంచే మమ్మీ డాడీ మనోహర్ అంటే ఊర్లో ప్రతి ఒక్కరికి గుర్తింపు. అతను పామూరులో ఈ పచ్చదనం అనే దానికి
ఎంతో మందికి చెట్లు ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళ షాప్ దగ్గర పెట్టి అందరికీ ప్రతి ఇంటికి 10-20 చెట్లు అందరికీ ఇచ్చినాడు. ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టినాడు. ఆ రక్తదాన శిబిరాలు 3 పెడితే రికార్డు స్థాయిలో ఈ పామూరులో రక్తం కలెక్ట్ చేసేదానికి ఈ రంగా శిబిరం జరగడము వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయినారు అనమాట. మేమిస్తామని ఒక 100 మంది 200 మందికి వాళ్ళు ఒక 100 మంది కాడ తీసుకున్నా ఇంకా ఒక 50 మంది మిగిలిపోయేవాళ్ళు. ఈ రంగా రికార్డు బ్రేక్ మేము ఎన్నో కార్యక్రమాలకు పోయినామని ఒంగోలు కానీ నెల్లూరు రోడ్డు కూడా వచ్చి అనడం జరిగింది. అప్పుడు మేము చాలా సంతోషపడ్డాము. మా వాడు వచ్చిన వాళ్ళకి కానీ అక్కడ వచ్చిన రక్తం దానం చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకి అరేంజ్మెంట్స్ కానీ వచ్చిన వాళ్ళకి ఎంతో చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు. ఖర్చు అనే దానికి లెక్క పెట్టకుండా ఎంతో కృషి చేసి ఆ రోజు మినిమం నా ఉద్దేశం 1 లక్ష రూపాయలు దాకా ఖర్చు ఉండొచ్చు. అట్లాంటి 2 శిబిరాలు పెట్టినాడు. 2 శిబిరాల్లో మా గ్రాండ్ సక్సెస్ అయినాయి. అందువల్ల అప్పుడు నెల్లూరులో కానీ అట్లా ఒంగోలులో కానీ ఎవరైనా రక్తం కావాలంటే మన ఏరియా రక్తం ఇప్పించి ఆ రంగా రక్తదాన కార్యక్రమాలు చాలా చేసినాడు. ఫస్ట్ అతను పామూరులో ఏంటంటే పామూరులో శ్రీనివాస డాక్టర్ హాస్పిటల్కి ఒక పేషెంట్ వస్తే రక్తం కావాల్సి వచ్చింది. అప్పుడు డాక్టర్ గారికి గుండా వీళ్ళు తెలుసుకొని మా కృష్ణ మా మనోహర్ పోయి ముందు రక్తం వాళ్ళకు ఇచ్చినారు. ఆ రోజు తృప్తితోటి మా మనోహర్ దృష్టిలో పడిందేమో అప్పటి నుంచి ఏమైనా కానీ రక్తదాన శిబిరాలు మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 1-2 చేసినాడు. అండ్ ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టినాడు. ముగ్గుల పోటీలు పెట్టాడు. ఓసారి సంక్రాంతి ముగ్గుల పోటీలు డివి పార్క్లో పెట్టి చాలా గ్రాండ్గా ఆ రోజు నేను పోయాను. ఎంతమంది వచ్చినారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టినారు. ఆర్థోపెడిక్ క్యాంపులు పెట్టినారు. ప్రజల్లో మనోహర్ అంటే అందరికీ తెలియని వ్యక్తి. పామూరులో నన్ను అడిగితే మనోహర్ తెలియని వ్యక్తి అంటూ ఉండడు. కారణం ఏంటంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అట్లాంటి ఆ సంస్థ వచ్చిన నుంచి ఈ కార్యక్రమాలు ఇంకా ఫుల్ డెవలప్మెంట్ చేశారు. దాని తర్వాత ఇక కళ్యాణ మండపం టెంపుల్కి నేను సెక్రటరీగా పనిచేస్తూ నాకు ఈ శేష జీతం సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నేను షాప్ అని అనుకోకుండా అన్ని సేవలు చేస్తూ పోతే అందరూ 1-4 పోతే ఏ కార్యక్రమం కూడా మాకు ఎక్కడ రిమార్క్ లేకుండా మా పని పూర్తి అవుతా ఉంది. ఆ 40 లక్షలు కూడా వసూలు చేసి ఆ కళ్యాణం పూర్తి చేస్తామని చెప్పి నమ్మకం ఉంది. మేము చేస్తాం కూడా. ఈ రంగా దర్శి వారి సేవా సంస్థల గురించి చెప్తే ఎక్కడ పట్టినా దర్శి అని అంటే చాలా సేవ అనే ఒక పేరు ప్రతిష్టలు కేవలం మా మనోహర్ గుండానే మేము ఒక పైకి వచ్చినామని చెప్పి అనేదానికి ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు. ఆ రంగా మా కుటుంబ విషయాలు మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీద ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. సంక్రాంతి సంబరాలు ఈరోజు మనం పామూరులో ఇక్కడ జరుపుకుంటున్నాము. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది పిలుచుకోవటం ఇక్కడ జరగటం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎందువల్ల ఒక ఐడియా వచ్చిందంటే ఈ పిల్లలు కొంతమంది మా సొంత చుట్టాల పిల్లలైనా కానీ వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకోవటం పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్స్కి వాళ్ళు రారు. మనం ఈ పలానా అబ్బాయిని ఎవరికి ఇంటెత్తు అయిపోయినారు పిల్లలంతా. అందుకని ఇప్పుడైతే హడావుడి లేకుండా ప్రశాంతంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం అందరు రావడంతో హ్యాపీగా ఉంది. ఇంకా ముందరగా మేము ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ ఏంటి మా బాబాయ్ వాళ్ళ పిల్లలందరూ కూడా మేము పిలిపించుకునే వాళ్ళం. సడన్గా జరిగింది. ముఖ్యంగా మా దర్శి సీతయ్య మా జయనాన్న గారి పిల్లల్లో మా బాబాయ్ గారు ఇప్పుడు పెద్దగా ఉంటున్నారు. మేమంతా కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉంటున్నాము. మా దర్శి సీతయ్య గారి ఫ్యామిలీలో అంతా హ్యాపీగా ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా మా గమ్యం జరిగిపోతూ ఉంది. మీ యొక్క అందరి ఆశీస్సులతో మేము ఇంకా ముందుకు పోతామని అందరికీ ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాలు నెక్స్ట్ సంవత్సరం కూడా చేసుకోవాలని కోరుకుంటూ మా నాయనమ్మ దర్శి సుబ్బమ్మ గారు ఆమె ఈ చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. మా జయనాన్న గారు ఈ పిల్లలకి వాస్తవంగా చెప్పాలంటే ఈ చట్టాలన్నీ వచ్చి ఆడపిల్లలకు కూడా కొంత వాటాలు ఇవ్వాలి అనేది ఈ మధ్యకాలంలో వస్తే మా జయనాన్న ఆ రోజుల్లోనే మా బాబాయ్లతో పాటు ఆడపిల్లలకు కూడా తలా ఒక ఇల్లు స్థలం ఇచ్చి డివైడ్ చేశాడు. చాలా గొప్ప వ్యక్తి ఆయన.
ఆయన కడుపున పుట్టినందుకు మా నలుగురు బాబాయిలు కానివ్వండి, వాళ్ళ చెల్లెలు కానీ అందరూ ఆయన తరపున పిల్లలుగా మనవాళ్ళు మేమంతా ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇక జరగబోయే రోజులు కూడా అంత ఆనందంగా జరగాలని మళ్ళా మనం ఎన్నో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు అందరూ త్వరగా పైకి రావాలి. ఇంకా తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా పిల్లలందరూ పైకి రావాలి. పిల్లలు పెద్దలు అందరు రావాలి. పెద్దలు ఏం తక్కువగా లేరు. ఇప్పుడు త్వరగా రావాలి. అందరూ అక్కడ రౌండ్ అప్ చేయండి. అయితే వెనకాలండి పిల్లలు కాబట్టి వీళ్ళ ఏజ్ ఒక బ్యాచ్ గారికి పిన్నమ్మ గారికి దండ తీసారమ్మా, పెద్ద దండ తీసారు. కూతుర్లు కోడళ్ళు అందరు కలిసి ఈ దండ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరికి కలిపి ఒకే దండ వేయాలి. పట్టుకోండి అమ్మా, అందరూ పట్టుకోండి దండ. అందరూ పొలమాలు చప్పట్లు కొట్టాలి. హ్యాపీ పొంగల్. యాక్చువల్ గా ఇది సంక్రాంతి సంబరాలతో పాటు ఇది సంక్రాంతి సంబరాల్లాగా మరియు మా బాబాయి పిన్నమ్మ షష్ఠి పూర్తి కూడా అనిపిస్తుంది మాకు. ఇవన్నీ ఇదెంతో ఆహ్లాదకరంగా ఉంది. థ్యాంక్ యూ. పక్కన సైడ్కి పోయి సైడ్కి రా. బాగా